ప్రపంచంలో ఏ పాస్టర్ గారైనా సరే, ఏ వాక్యమైనా సరే, ఆరంభము నుంచి అంతం వరకు ఒకటే కాన్సెప్ట్. ఏంటిది? మనిషి పాపం నుంచి బయటికి రావాలా, నువ్వు మారు మనసు పొందాలా, నువ్వు రక్షణ పొందుకోవాలా, పరలోక రాజ్యంలో ఉండాలి. ఇదే కాన్సెప్ట్. నేను సావుకు వచ్చిన దగ్గర నుంచి చెప్పేది అంతా ఇదే కాన్సెప్ట్. ఇక మీద చెప్పేది కూడా ఇదే కాన్సెప్ట్. ఎవరన్నా చెప్పేది ఒకటే కాన్సెప్ట్. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడమ్మా? ఒక ఎకరం భూమి ఉన్నోడికి ఇంకో ఎకరం ఇవ్వడానికి, ఒక ఇల్లు ఉన్నోడికి ఇంకో ఇల్లు ఇవ్వడానికి, ఒక భూమి ఉన్నోడికి ఇంకో భూమి ఇవ్వడానికి, ఒక బండి ఉన్నోడికి ఇంకో 2 బళ్ళు ఇవ్వడానికి, ఒక కారు ఉన్నోడికి ఇంకో 2 కార్లు ఇవ్వడానికి, ఒక తులం బంగారం ఉన్నోడికి ఇంకో 4 తులాల బంగారం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అంతేనా? దేనికి వచ్చాడు? రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఎలా రక్షింపబడతావు? పాపాన్ని నువ్వు విడిచిపెడితే నువ్వు రక్షింపబడతావు. మారు మనసు పొందుకుంటేనే రక్షింపబడతావు. దాని కొరకు ఆయన వచ్చాడు.